టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఇక భారత్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 134 పరుగులకి ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరు పేలో ప్రదర్శనతో పెవిలియన్ బాట పట్టారు. ముఖ్యంగా బుమ్రా సంధించే బంతులకి ఏ ఒక్క బ్యాట్స్మెన్ వద్ద కూడా సమాధానం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో బుమ్రా ఎంతలా చెలరేగాడంటే 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లలో అజ్మతుల్లా ఒమర్జయ్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక టీమిండియా బ్యాట్స్మెన్లలో సూర్యకుమార్ యాదవ్ వరుసగా 2వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గత అమెరికా మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన సూర్య ఇప్పుడు సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్ పై మరో హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఒక్క రషీద్ ఖాన్ మాత్రమే పర్వాలేదనిపించాడు. మిగతా వాళ్ళకి వికెట్లు పడ్డా కూడా పరుగులు సమర్పించుకోవటం, ఆ తర్వాత బ్యాటర్లు తేలిపోవడంతో ఆ జట్టు భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. అవును, గత రికార్డులు బట్టి ఈ పిచ్ లో 180 పరుగులు చేయగలమని అనుకున్నాం, కానీ అక్కడ ఉన్నది టీమిండియా అని. ఆ జట్టుతో మాకింతవరకు మంచి ట్రాక్ రికార్డ్ లేదు. ఓ పెద్ద జట్టుతో ఆడుతున్నప్పుడు ఇంకొంచెం అధిక ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బుమ్రా మాకు ఊపిరి ఆడనివ్వకుండా చేశాడు. తన బౌలింగ్ లో ఆడడం చాలా కష్టంగా మారింది మా బ్యాటర్లకి. ఇది ఒక కారణం అయితే మరో కారణం మా బ్యాటింగ్ వైఫల్యం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణం. మేము సూపర్ 8 వరకు చేరుకున్నామంటే దీనికి మేము సంతోషించదగ్గ విషయమే. పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నంత సేపు గెలిచేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తాం. కాకపోతే పెద్ద జట్లపై కొంచెం సవాల్తో కూడుకున్నది. అయినా కొన్ని సందర్భాల్లో పెద్ద జట్లపై విజయాలు సాధించాం. ఇంకా సూపర్ 8 లో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. విజయాలపై దృష్టి పెడతాం. పరిస్థితులు అనుకూలిస్తే వాటిని సద్వినియోగం చేసుకుని గెలుపుకు ప్రయత్నిస్తామని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.